నమస్తే అండి. నా పేరు ఔటుపల్లి సీతయ్య. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ నడుపుతూ 20 సంవత్సరాల అనుభవం ఉండి నా బిజినెస్ నడుపుతున్న సమయంలో కొంతమంది నాకు ఎదురైన కస్టమర్స్ అడిగే ప్రశ్నల గురించి యూట్యూబ్ ద్వారా కొంతమందికి విషయాల్ని తెలియపరచాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఒక రోజున ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే, మ్యారేజ్ వ్యవస్థ ప్రస్తుతం ఎలా నడుస్తుందండి అని నన్ను క్వశ్చన్ చేశారు. నేను అన్న వెంటనే డీమార్ట్లో వస్తువులాగా ఎలా చూస్ చేసి కొంటారో మ్యారేజ్ వ్యవస్థ అలాగా ప్రస్తుతం నడుస్తుందండి అన్నా. ఏంటండి ఎలా అన్నారు, డీమార్ట్లో వస్తువులాగా చూస్ చేసుకోవడం ఎలాగా అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేశారు ఆయన. అప్పుడు నేను వారితో అన్నాను, ఇప్పుడున్న ఆడపిల్లలు అయితే ముగ్గురిని అవాయిడ్ చేస్తున్నారు. ఆ ముగ్గురులో మొదట వారు జుట్టు లేకపోయినా బట్టతలు ఉన్న తర్వాత ఎగ్గు పెట్టుకున్నా కూడా అది కనపడకుండా చేసినా కూడా ప్రాబ్లమేటిక్. తల జుట్టు లేని వారిని ఏ ఆడపిల్ల చేసుకుంటలేదు. 2, నల్లగా ఉన్నారు అంటే మళ్ళీ మా పిల్లలు కూడా నల్లగానే పడతారు. ఇంతకుముందు మా ఫాదర్ పడిన ఇబ్బందులు మేము ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక కొద్దిగా తెలుపు ఉండాలని కోరిక పడుతున్నారు. అంటే కలర్ తక్కువ ఉన్నా వారికి మ్యారేజ్లు ఆడపిల్లలు ఇష్టపడతలేదు. 3, లావుగా ఉన్నా కూడా వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూస్ చేయడం వల్ల ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వ్యక్తుల్ని ఆడపిల్లలు రిజెక్ట్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా, ఇంటర్నెట్ వ్యవహారాల వల్ల ప్రతి ఒక్కరికి చదువుతో పాటు విపరీతమైన జ్ఞానం పెరిగేసరికి ఈ వ్యవస్థకి కుంటుపడిందనడానికి నేను ఒక శాంపుల్గా చూడగలను, చెప్పగలను అనడానికి మెజారిటీ పీపుల్ అనలైజ్ చేసిన విధానాన్ని మీకు తెలుపుతున్నాను. ఇది నా క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్కి నా జవాబు అని తెలియపరిచాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని విషయాల కోసం మీతో ప్రయత్నంలో మీతో వీడియోలు చేస్తూ ప్రతినిత్యం మీ మధ్యనే ఉంటాను. సీతయ్య. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి ఆ గంట సింబల్ మీద అలా టచ్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు మీకు పెడతాకి నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా కస్టమర్లకి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి రుణపడి ఉంటానని. థ్యాంక్ యూ వెరీ మచ్.